హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ల్యాప్టాప్స్ని చూసుకుంటే మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనము 25,000 రూపీస్ నుండి 1 lakh రూపీస్ లోపు ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అంటే చూద్దాము. మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే బిగ్ బిలియన్ డే సేల్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకు ఎస్బీఐ కార్డ్స్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ అమెజాన్లో చూసుకుంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు HDFC కార్డ్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంది. మనకు ల్యాప్టాప్స్ మంచి ప్రైస్ డ్రాప్స్ ఉన్నాయి, మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు మనకు ఈ కార్డ్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సేల్ టైంలో మనం ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు మనకు ల్యాప్టాప్ ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయితే అవుతుంటాయి. అప్పుడప్పుడు చూసుకుంటే మనకు కొన్ని ల్యాప్టాప్స్ మీద 20,000, 30,000 రూపీస్ వరకు కూడా ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంటాయి. ఎక్సలెంట్ డీల్స్ అయితే ఉంటాయి అప్పుడప్పుడు. ప్రతి ఒక్క డీల్ అయితే మనం వీడియో అయితే చేయడానికి పాసిబుల్ అయితే అవ్వదు. అందుకే నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పుడైనా కూడా ప్రోడక్ట్స్ మీద ప్రైస్ డ్రాప్ అయినా మంచి డిస్కౌంట్స్ లో వచ్చినా అక్కడైతే నేను పోస్ట్ అయితే చేస్తుంటాను. ల్యాప్టాప్స్, టీవీస్, మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మనకు మంచి డిస్కౌంట్స్ లో వచ్చిన ప్రైస్ డ్రాప్ అయినా కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. మీరు మంచి డిస్కౌంట్స్ లో ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 18,000 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. కింద డిస్క్రిప్షన్ అండ్ కింద కమెంట్ పిన్ చేస్తాను. అండ్ డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సర్చ్ చేసిన వస్తుంది. అక్కడ నుండి కూడా మీరు మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇప్పుడు నేను ఏవైతే ల్యాప్టాప్స్ చెప్పబోతున్నానో వాటి లింక్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ ఇంకేమైనా మంచి ఆఫర్స్ వచ్చినా కూడా, వాటికైనా బెటర్ ఆఫర్స్ వస్తే కూడా నేను లింక్స్ని కింద ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తుంటాను. ఒకసారి కింద లింక్స్ని అయితే మీరు చెక్ చేయండి. అండ్ మీరు కొనాలనుకున్నా కూడా కింద లింక్స్ని యూజ్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్కి కొంతవరకు అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము 25,000 బడ్జెట్ నుండి స్టార్ట్ చేసి 1 lakh రూపీస్ వరకు అయితే వెళ్దాము. ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండింటి నుండి అయితే ఆ ల్యాప్టాప్స్ పిక్ చేశాను. ఎక్కడ నాకు ఆ బడ్జెట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే ల్యాప్టాప్ ఆ సైట్ నుండి అయితే నేను ల్యాప్టాప్ని అయితే పిక్ చేయడం జరిగింది. ఫస్ట్ మనము 26,000లో చూసుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ S145 ఉంది. ఇది మనకు ఇంటెల్ i3 7th జనరేషన్తో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇంటెల్ i3 7th జనరేషన్ అంటే ఓకే అని చెప్పొచ్చు. మీరు 7th జనరేషన్ కన్నా తక్కువనైతే వెళ్ళకండి. 6th కానీ 5th కానీ మనకు కొంచెం పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం అవుతుంది. బట్ 7th అండ్ అబవ్ అయితే మనకు ఓకే అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. ఇది మనకు 15.6 inch FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ MS Office 2019 కూడా ప్రీ ఇన్స్టాల్ అయితే చేసి ఇస్తున్నారు. ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు 26,000 మీ బడ్జెట్ అయితే. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ల్యాప్టాప్. అండ్ బేసిక్ వర్క్స్, మీరు నార్మల్ కాలేజ్ వర్క్స్, ఆఫీస్ వర్క్స్, వీడియో కాల్స్ అవన్నీ కూడా మనతో దీంట్లో చేసుకోవచ్చు. 26,000 మీ బడ్జెట్ అవుతే ఈ ల్యాప్టాప్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది బేసిక్ యూసేజ్కి. అండ్ ఇదే బడ్జెట్లో మనకు ఫ్లిప్కార్ట్లో కూడా ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉంది. సేమ్ మోడల్ లెనోవో ఐడియాప్యాడ్ S145, కాకపోతే మనకు Ryzen ప్రాసెసర్తో అయితే వస్తుంది. మిగతా స్పెక్స్ అంతా కూడా మనకు సేమ్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంటెల్ i3 7th జనరేషన్ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే Ryzen 3 3rd జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ని కూడా మీరైతే కన్సిడర్ చేయవచ్చు. రెండు కూడా మనకు మంచి ల్యాప్టాప్సే. కాకపోతే మనకు ఇంటెల్ i3 7th జనరేషన్తో కంపేర్ చేస్తే Ryzen 3 3rd జనరేషన్ అనేది కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు. కొంచెం బెటర్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ విషయంలో. బట్ రెండు కూడా మంచి ల్యాప్టాప్సే. మీ దగ్గర ఒకవేళ HDFC కార్డు ఉంటే ఇక్కడ నుండి పర్చేస్ చేయండి. అండ్ మీ దగ్గర SBI కార్డు ఉంటే మాత్రం ఇక్కడ నుండి పర్చేస్ చేయండి. మీకు కొంచెం డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 26,000 మీ బడ్జెట్ అయితే లెనోవో ఐడియాప్యాడ్ S145 అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 27,000 రూపీస్లో మనకు అవైతా ఉంది. ఇది Ryzen 5 3rd జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB SSD ఉంటుంది. 14 inch డిస్ప్లేతో, ఫుల్ HD డిస్ప్లేనే. అండ్ వెయిట్ చూసుకుంటే కూడా మనకు 1.34 kg ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా కాంపాక్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. కలర్స్ చూసుకుంటే కూడా మనకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. 27,000 మీ బడ్జెట్ అయితే ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏవైతే స్పెక్స్ ఉన్నాయో, ఈ స్పెక్స్ మనకు 35,000 రూపీస్ పెట్టినా కూడా రావు వేరే బ్రాండ్స్లో. అబౌవ్ 35,000లో ఏవైతే స్పెక్స్ ఉంటాయో అవి మనకి ఇప్పుడు 30,000 అండర్లోనే వస్తున్నాయి. Ryzen 5 ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్, మనకు 8GB ర్యామ్, SSD 512GB. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా మంది అవైతే బ్రాండ్ అనేది కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేస్తారు. బట్ రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. నేను చాలా అవైతే ల్యాప్టాప్ సంబంధించిన రివ్యూస్ కూడా చూసాను, బాగానే ఉన్నాయి. 27,000లో మీకు ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే, బ్రాండ్ మీ మెయిన్ కన్సిడరేషన్ కాకపోతే అండ్ 14 inch డిస్ప్లే ఉన్న ఓకే అంటే మాత్రం మీరు అవైతే చూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బీస్ట్ అని చెప్పొచ్చు 30,000లో చూసుకుంటే. నా దగ్గర 30,000 రూపీస్ ఉంటే మాత్రం నేనైతే అవైతే ల్యాప్టాప్ని తీసుకుంటాను. ఇది ఏదైతే ఉందో ఈ ల్యాప్టాప్ని. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ ఈ బడ్జెట్లో చూసుకుంటే. అండ్ మీకు అవైతే బ్రాండ్ వద్దు, నాకు వేరే బ్రాండ్లో కొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్
ల్యాప్టాప్ కావాలంటే మాత్రము సో మీరు 29,990 పెట్టుకుంటే అంటే 30,000 రూపీస్ వరకు రాగలితే ఇక్కడ మనకు లెనోవో ఐడియాప్యాడ్ S145 అయితే ఉంది. సో దీంట్లో మనకు Ryzen 3 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు 8GB ర్యామ్ ఉంటుంది అండ్ ఇంకా 256GB SSD ఉంటుంది. సో మనకు మల్టీ టాస్కింగ్ అండ్ ఇంకా యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు లోడ్ అయ్యేటప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో SSD ఉంది కాబట్టి అండ్ ర్యామ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో 30,000 మీకు కొంచెం ఫాస్ట్ ఉండాలి ల్యాప్టాప్ అంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు 256GB ఉంటుంది. సో మనం ఎక్స్టర్నల్గా మళ్ళీ స్టోరేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీ మెయిన్ కన్సిడరేషన్ కాకపోతే 30,000 అండర్లో ఇది కూడా మీకు ఒక మంచి ల్యాప్టాప్ అయితే అవుతుంది. సో పర్ఫార్మెన్స్ విషయంగా సో మీకు డే టు డే యూసేజ్ కానీ ఆఫీస్ కానీ వీడియో కాల్స్ కాలేజ్కి మీరు ఈ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు బేసిక్ యూజర్ అవుతే అండ్ నెక్స్ట్ మనం 30,000 to 40,000 బడ్జెట్లో చూసుకుంటే ఇక్కడ మనకు 38,990లో లెనోవో ఐడియాప్యాడ్ S145 అయితే ఉంది. సో ఇది మనకు Ryzen 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB ర్యామ్ 512GB SSD ఉంటుంది అండ్ 15.6 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో మంచి ల్యాప్టాప్, ఇది పవర్ఫుల్ ల్యాప్టాప్. సో ఎవరైతే 30,000 to 40,000 మధ్యలో కొంచెం ఎక్కువ హెవీగా యూజ్ చేస్తారో ల్యాప్టాప్ వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో హెవీగా అంటే గేమింగ్ అండ్ హెవీ ఎడిటింగ్ కాదు, సో మీడియం గేమింగ్ అండ్ మీడియం ఎడిటింగ్ అయితే ఇది వర్క్ అయితే చేస్తుంది. సో 30,000 to 40,000 మధ్యలో మీకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే మాత్రం సో ఈ ల్యాప్టాప్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం 40,000 to 50,000 ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే ఇక్కడ మనకు Acer Aspire 7 అయితే ఉంది. సో నేను వీడియో షూట్ చేసే హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే స్టాక్లో ఉండే, బట్ ప్రజెంట్ స్టాక్లోనే తెలియదు. సో మళ్ళీ స్టాక్లో రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ స్టాక్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ల్యాప్టాప్ని అయితే మీరు కొనడానికి ట్రై చేయండి. సో 45,000లో కిల్లర్ డీల్ అని చెప్పొచ్చు. సో మనకు స్పెక్స్ అనేవి చాలా బాగుంటాయి. Ryzen 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ 512GB SSD ఉంటుంది అండ్ దీంట్లో మనకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో మనకు 40,000 to 50,000 మధ్యలో NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అంటే ఒక ఎక్సలెంట్ విషయం అని చెప్పొచ్చు. సో మీరు హెవీ గేమర్ అయినా, హెవీ ఎడిటర్ అయినా, హెవీ యూజర్ అయినా కూడా మీకు 40,000 to 50,000 బ్రాకెట్లో ఈ ల్యాప్టాప్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకు 15.6 inch FHD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో 40,000 to 50,000 మధ్యలో ఈ ల్యాప్టాప్ ఒకవేళ మీకు స్టాక్లో కనపడితే మాత్రం సో ఈ ల్యాప్టాప్ అయితే మీరు కొనొచ్చు. ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇదే బడ్జెట్లో మనకు సేమ్ ల్యాప్టాప్ ఇది కూడా Acer Aspire 7, కాకపోతే ఇక్కడ మనకు ఇంటెల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి ఇంటెల్ i5 9th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. సో మిగతా అన్ని స్పెక్స్ కూడా మనకు సేమే ఉంటాయి. ఇది మనకు 50,000 అయితే ఉంది. సో 50,000లో మనము ఈ ల్యాప్టాప్ని కూడా కన్సిడర్ అయితే చేయవచ్చు. సో మీకు 50,000లో ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలి ఇంటెల్ ప్రాసెసర్తో అంటే మాత్రం మీరు Acer Aspire 7 ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఇంకొక 1000 రూపీస్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు Asus TUF FX 505 DT అయితే ఉంది. కిల్లర్ డీల్ ఇది. సో మనకు ఇది నార్మల్గా ప్రైసింగ్ చూసుకుంటే సో ఎప్పుడు కూడా 60,990 అయితే ఉంటుంది. మనకు 10,000 రూపీస్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్తో చూసుకుంటే మనకి ఇది 49,000 అరౌండ్లో అయితే వస్తుంది. సో మనకు 50,000 రేంజ్లో చూసుకుంటే ఎక్సలెంట్ డీల్ ఇది. సో మనకు దీంట్లో Ryzen 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ 512GB SSD ఉంటుంది అండ్ 1650 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అండ్ ఇది ఏదైతే డిస్ప్లే ఉందో అది 15.6 inch FHD ప్లస్ డిస్ప్లేనే, కాకపోతే 120Hz రిఫ్రెష్ రేట్తోనైతే వస్తుంది. సో మనకి గేమింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో హెవీ గేమింగ్ చేసేటప్పుడు సో గేమింగ్ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఇది మీకు ఎక్సలెంట్ డీల్ అవుతుంది. గేమింగ్ అనే కాదు, వీడియో ఎడిటింగ్ కానీ ఎక్కువ హెవీ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 50,000 నా దగ్గర ఉంటే మాత్రం నేనైతే ఈ ల్యాప్టాప్ని అయితే కొనుక్కుంటాను. సో అండ్ ఎవరికన్నా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే కూడా ఈ ల్యాప్టాప్ని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. సో 50,000 అండర్లో మనకు ఈ ల్యాప్టాప్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం 56,000లో చూసుకుంటే Acer Nitro 5 అయితే ఉంది. ఇది ఇంటెల్ i5 9th జనరేషన్తో వస్తుంది. 15.6 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంది, 8GB ర్యామ్ 1TB హార్డ్ డిస్క్ 256GB SSDతో వస్తుంది. NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు ఈ బడ్జెట్లో చూసుకుంటే 56,000లో మీకు ఇంటెల్ ప్రాసెసర్తో ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే మనకు రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మనకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటే గేమ్ ఆడేటప్పుడు ఇంకొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ విజువల్స్ అంతా కూడా మనకి ఇంకొంచెం బెటర్గానే అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో మీకు 60Hz ఉన్న ఓకే అంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. సో మీకు మంచి రిఫ్రెష్ రేట్ కావాలి, మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం 50,000 అండర్లో నేనైతే Asus TUF Gaming FX 505 DTని అయితే సజెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము 60,000 to 70,000 ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే ఇక్కడ Asus TUF Gaming F15 అయితే ఉంది. సో ఇది ఒక బీస్ట్ అని చెప్పొచ్చు. 60,000
20,000 ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే దీంట్లో మనకు ఐఫై 10th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, లేటెస్ట్ ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ 8GB ర్యామ్, 512GB NVMe SSD ఉంటుంది. సో నార్మల్ SSDతో కంపేర్ చేస్తే NVMe SSD అనేది ఇంకొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ విండోస్ 10తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. దీంట్లో మనకు 15.6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది మనకు హయ్యర్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, విజువల్స్ అంతా కూడా. సో మీకు 60,000 మీ బడ్జెట్ అయ్యి ఉండి మీకు ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం నేనైతే Asus TUF Gaming F15 అయితే రికమెండ్ చేస్తాను. మీరు హెవీ గేమర్ అయినా, హెవీ యూజర్ అయినా, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ ఎవరైనా కూడా 60,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 65,000 మనకు సేమ్ ల్యాప్టాప్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ 256GB SSD ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 1TB హార్డ్ డిస్క్ ఏమి ఉండదు, ఓన్లీ 512GB SSD ఉంటుంది. సో మీకు 512GB SSD సరిపోతుందంటే మాత్రం మీరు 63,000లో ఈ ల్యాప్టాప్ని కొనవచ్చు. మీకు SSDతో పాటు మీకు 1TB హార్డ్ డిస్క్ కావాలంటే మాత్రం ఇంకొక 2,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయండి. సో రెండు కూడా మిగతా స్పెక్స్ అన్నిట్లో కూడా సేమే ఉంటాయి, కాకపోతే స్టోరేజ్ ఒక్కటి మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 60,000 అరౌండ్ మీ బడ్జెట్ అయితే మాత్రం నేను ఈ ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇది మీకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు 70,000 to 80,000 ప్రైస్ ప్యాకెట్లో చూసుకుంటే ఇక్కడ Asus TUF Gaming A15 అయితే ఉంది. సో ఇది మనకు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బీస్ట్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే ఇది మనకు Ryzen 7 4th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ ఇది. అండ్ GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది, 4GBది అండ్ 8GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది, 256GB NVMe SSD అయితే ఉంది. సో ఓవరాల్గా మనకు మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 15.6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తోని. సో గేమింగ్ చేసేటప్పుడు కూడా మనకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో 71,000 మీ బడ్జెట్ అయితే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో మీకు 70,000లో ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే గేమింగ్కి, ఎడిటింగ్కి, సో అన్నిటి కూడా ఇది మనకు మంచిగా సూటబుల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇంకొంచెం బడ్జెట్ ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే 75,000 మనకు MSI GF75 అయితే ఉంది. ఇది i7 9th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ మనకు 16GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది, 256GB SSD ఉంది అండ్ 4GB NVIDIA GTX అండ్ నెక్స్ట్ మీరు ఇంకొక 4,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలిగితే ఇక్కడ మనకి ఇంకా పవర్ఫుల్ ల్యాప్టాప్ అయితే ఉంది, MSI GF75. ఇది మనకు i7 9th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 16GB ర్యామ్ ఉంది, దీంట్లో 1TB హార్డ్ డిస్క్ ఉంది, 256GB SSD ఉంది అండ్ 4GB NVIDIA GTX 1650 గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది డిస్ప్లే కూడా మనకు 17.3 ఇంచ్ అయితే ఉంటుంది. సో మనకు బిగ్ డిస్ప్లే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇది మనకు 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో మనకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు 75,000 వరకు రాగలిగితే మాత్రం నేనైతే మీకు ఈ ల్యాప్టాప్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో నేనున్నా కూడా 75,000 నా దగ్గర ఉంటే నేను ఈ ల్యాప్టాప్ని కొంటాను. సో ఇది మనకు బీస్ట్ అని చెప్పొచ్చు, హెవీ యూజర్స్, హెవీ గేమర్స్కి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో MSI GF75, సో MSI GF75 75,000 మీ బడ్జెట్ అవుతాయి. సో 70,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అవుతాయి, మీకు ఈ ల్యాప్టాప్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇంకొంచెం 4,000 యాడ్ చేసుకుంటే మాత్రం ఇది మనకి ఇంకా బెటర్ ఉంటుంది, ఇంటెల్ ప్రాసెసర్ అండ్ అదేవిధంగా 8GB ర్యామ్ కూడా ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో ఇది మనము 70,000 to 80,000 మధ్యలో చూసుకుంటే నెక్స్ట్ మనం 80,000 అబోవ్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు Asus TUF Gaming A15 ల్యాప్టాప్ అయితే ఉంది. 15.6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తోనే. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, Ryzen 7 4th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ GTX 1660 Ti గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది, 6GBది. సో గ్రాఫిక్ కార్డ్ కూడా మనకు బాగుంటుంది, 1660 Ti కాబట్టి. అండ్ ఇది 16GB ర్యామ్తో వస్తుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది, 256GB NVMe SSD ఉంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ విండోస్ 10తోనే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో 83,000 మీరు పెట్టగలిగితే మాత్రం ఇది బీస్ట్ ల్యాప్టాప్. సో మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో హెవీ గేమింగ్కి, హెవీ ఎడిటింగ్కి అన్నిటి కూడా మనకి ఇదైతే బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇంకొక 2,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలిగితే ఇక్కడ మనకు MSI GF65 అయితే ఉంది. ఇది i7 9th జనరేషన్తో వస్తుంది, 16GB ర్యామ్ ఉంది, 512GB SSD ఉంది, 6GB గ్రాఫిక్స్ ఉన్నాయి. సో GTX 1660 Ti, సో మనకు మంచి పవర్ఫుల్ గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. 15.6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తోనే. సో మనకు ఓవరాల్గా స్పెక్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. సో 85,000 మీ బడ్జెట్ అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో మీరు ఈ ల్యాప్టాప్ని కూడా కన్సిడర్ చేయొచ్చు.
83,000 ఇది కూడా మనకు మంచి పవర్ఫుల్ ల్యాప్టాపే అండ్ ఇది కూడా మనకు పవర్ఫుల్ ల్యాప్టాపే అవుతుంది. సో రెండు కూడా మనకు మంచి ఆప్షన్సే. సో రెండిట్లో మీరు ఏ ల్యాప్టాప్ నన్ను చూస్ అయితే చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్ 85,000 అరౌండ్ అయితే మాత్రము ఈ రెండు ల్యాప్టాప్స్ అయితే నేను మీకు రికమెండ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం 1 lakh బడ్జెట్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక ఎక్సలెంట్ డీల్ అయితే ఉంది. ఇది మనకు బిగ్ బిలియన్ డే స్పెషల్ డీల్ అని చెప్పొచ్చు. ఏసర్ ప్రీడియేటర్ హీలియోస్ 300 ఇది మనకు i7 10th generation తో వస్తుంది. 16 GB ర్యామ్ తోని 1 TB హార్డ్ డిస్క్ తోని సో 256 GB SSD ఉంది అండ్ విండోస్ 10 తోనే వస్తుంది. 6 GB NVIDIA GTX 2060 గ్రాఫిక్స్ తోనే అయితే వస్తుంది. సో మనకు 2060 అంటే చాలా బాగుంటాయి మనకు గ్రాఫిక్స్ అనేవి. మనకి ఏదైతే 1660 కానీ 1650 తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో గేమింగ్ అండ్ ఇంకా హెవీ గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్స్ చేసేటప్పుడు అంటే మనకు 15.6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే తోనే వస్తుంది. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 144 Hz అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ RGB లైటింగ్ తోనైతే వస్తుంది మనకు బ్యాక్ లిట్ అంతా కూడా. సో మనకు మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ ఇది. సో మీరు 1 lakh మీ బడ్జెట్ అయితే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ ప్రైస్ అనేది మనకు సేల్ కన్నా ముందు 1,35,000 రూపీస్ అయితే ఉంది. సో మనకు ఎగ్దమ్ 35,000 రూపీస్ వరకు అయితే ప్రైస్ కట్ అయితే అయింది. సో 1 lakh మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా 25,000 రూపీస్ నుండి 1 lakh రూపీస్ లోపు నేను రికమెండ్ చేసే ల్యాప్టాప్స్ అయితే ఇవి అండ్ ఇవి మనకు మంచి వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో సో డైలీ మంచి మంచి ఆఫర్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో మనకైనా ప్రైస్ డ్రాప్ అయినా మంచి డిస్కౌంట్స్లో వచ్చిన ల్యాప్టాప్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ సంబంధించిన ప్రైస్ డ్రాప్ అండ్ మంచి డిస్కౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 18,000 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో మంచి డీల్స్లో ప్రోడక్ట్స్ని కొనాలి అంటే మాత్రము సో మీరు మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ కింద కమెంట్లో పిన్ చేస్తాను. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది. సో మీరు అక్కడ నుండి కూడా మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ని కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఏంటి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.